ఇక పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని నియమించే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా మహాభారతం ద్రౌపదిగా పేరుగాంచిన రూపా గంగాలి ఎన్నికయ్యారు. అలాగే చరిత్ర సృష్టించిన బెంగాల్ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. బెంగాల్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎక్స్ వేదికగా తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారే నియమించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ చెబుతారు. ఎస్ కళ, సువేందు అధికారి కన్ఫర్మ్ అయినట్టేనే ఎప్పటి నుంచో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే ఆయనే ఆల్రెడీ నందిగ్రామంలో ఇంతకుముందు ఓడించినప్పటి నుంచి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా రూపా గంగూలీని కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. ఇంకెవరెవరు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? దాదాపు అంటే 81 సంవత్సరాల తర్వాత ఇక్కడ బెంగాల్లో ఇటు బీజేపీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటిది ఒక చరిత్రలో లిఖించదగినటువంటి రోజు రేపు అని చెప్పవచ్చు. దాదాపు 81 సంవత్సరాల తర్వాత దాదాపు మనకు గతంలో జరిగినటువంటి ఏదైతే రాజకీయాలు అనుకోవచ్చు, అప్పుడు ఏర్పడినటువంటి చిన్న కూటమిలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం అది కొన్ని రోజులే నడిచింది. కానీ 81 సంవత్సరాల తర్వాత బెంగాల్లో మొట్టమొదటిసారిగా బీజేపీ పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకంగా కూడా రేపు జరిగేటటువంటి ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇటు సువేంద్ర అధికారిని అధికారికంగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి కొద్దిసేపు క్రితంగా కీలక సమావేశంలో కూడా ప్రతిపాదించినట్లు కూడా దీనికి ఏదైతే అంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరి మద్దతుతో కూడా ఈ పేరుని కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. రేపు ప్రమాణ స్వీకారంగా కూడా బీజేపీ నుంచి అంటే మనకు అందుతున్నట్టు దీన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది. దీనితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు కేవలం 3 మాత్రమే ఇందులో ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటిది చాలా కీలకంగా. ఇందులో రూపా గంగూలీ ఈమె అంటే దీనికి సంబంధించినటువంటిది ఉమెన్ అంటే మహిళా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మరొక ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది ఇటు మనకు దక్షిణ బెంగాల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఒకరి పేరును కూడా ప్రతిపాదించారు. దీనికి సంబంధించినటువంటిది రేపు కేవలము ఇక్కడ మనకు బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగేటటువంటి చాలా హట్టహాసంగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ఇప్పటికే కూడా దానికి సంబంధించినటువంటిది పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా రేపు ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి సన్మానానికి సంబంధించినటువంటిది మొత్తం కార్యక్రమానికి సంబంధించిన అంతా కూడా పనులు చకచక జరుగుతున్నాయి. సువేంద్ర అధికారి దాదాపు ఇప్పటికే కూడా మమతా బెనర్జీకి డి అంటే డి అంటూ కూడా దాదాపు 2021 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఓటమిని ఎదుర్కోకుండా ఆమెని ఓడించినటువంటి ఘనత ఈయనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి ఇప్పుడు చాలా మంది 5 మంది కూడా పోటీ పడ్డారు. అందులో సువేంద్ర అధికారి పేరే ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించడము, ఆయన పేరే ఇక్కడ సీఎంగా బాధ్యతలను ఇక్కడ బీజేపీ ఇక్కడ అధికారికంగా కూడా ప్రకటించినటువంటిది. ఎట్టకేలకు 81 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా చాలా క్లియర్గా కూడా అనేక అంశాల్లో కూడా పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా మేము ఇది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్నటువంటిది ఏదైతే చెప్పారో అందులో భాగంగానే ఇక్కడ అంగ్ బాంగ్ కళింగ అన్నటువంటిది 3 పేర్లను ఎప్పుడు తన ప్రసంగంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనకు అంగ్ అంటే బీహారు, తర్వాత ఇక్కడ బాంగ్ అంటే ఇక్కడ మనకు బెంగాలు, తర్వాత కళింగ అంటే ఇక్కడ మనకు ఒరిస్సా. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది అన్నటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇతర అంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించినది. అదే విధంగానే అంటే 2 ఎలాగో బీహారు తర్వాత మనకు ఒరిస్సా పూర్తయింది, కేవలం బెంగాల్ మాత్రమే ఉంది. అది కూడా రేపు దానితో కూడా పూర్తి అవుతుంది. ఏదైతే టైటిల్ ఇచ్చారో అంగ్ బాంగ్ కళింగ అన్నటువంటి టైటిల్ రేపటితో పూర్తవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దాదాపు 81 సంవత్సరాల తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.